హలో, నేను మీ వాసంతి. వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ లైట్గా సింపుల్గా నూనెంకాయ చేసి చూపిస్తానండి. ఎందరెందరో చేసేస్తున్నారండి. అక్కడ మహారాజులందరూ చేస్తున్నారు వాళ్ళ స్టైల్లో, వాళ్ళకి నచ్చినట్టు బాగుంటుంది. ఆ మాదిరిగా చేసి మేము చాలాసార్లు తినున్నాము. పెళ్ళిళ్ళకి పోయినా ఇప్పుడు అంతా ఎక్కువ నూనెంకాయ పెడతారు బిర్యానీలో, వెజిటేబుల్ బిర్యానీలో తినున్నాము. అందుకనే అందరు చేసిందే బాగుంది. ఇవాళ నేను మటుకు తాలింపులాగా చేసుకుంటామండి. నూనెంకాయ నాకు అది ఒక్కటే వచ్చు, నేను అదే చేస్తాను. దాన్ని మేము మసాలా పెట్టి నూనెంకాయ ఎప్పుడు అని అంటాము. అది చేసి చూపిస్తా సింపుల్గా. అది మనసులో ఒకటే ఫీలింగు ఏంటంటే మా బంగారు బిడ్డకి చూడండి పొట్టంకు లాగా అయిపోయి ఉంది. అందుకని చెప్పేసి అలాగే కాపలా కాస్తూనే ఉంటుంది. నేను మనసు బాగుండదు, దాన్ని చూసుకుంటే అక్కడ పడుకొని ఉంటాను. పోయి ఎంత లైట్గా సింపుల్గా నూనెకాయ చేసి చూపించేస్తాను. హ్యాపీ. అది కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు. అట్లా కోసి పెట్టుకొని ఉండాలండి. అది కోసి పెట్టేసాను. తీసి పెట్టుకున్నాను. ఆకుకూర పప్పు చేసేసేసానండి. అందుకని చెప్పేసి వంకాయలు మసాలా కొట్టి పెట్టేసుకున్నాను. నూనె వంకాయకి అందరూ ఏం వేసుకుంటారు అయ్యానండి. వాడికన్నా ఎక్కువ నేను ఏం వేయలేదు, తక్కువ వేయలేదు. అంత టీవీలో చూసిన మసాలాలే మా ఇంట్లో వాడు చెప్పి కాబట్టి పచ్చనం పంపేసాను. ఒక్కొక్కమ్మ కారాసు కలిపి పోసింది, సోపు పాంపోస కలిపి పోసి ఉన్నారు కానీ మిక్సీకి ఇస్తాను. నేను పచ్చనం పప్పే వేసాను, కొట్టిబయట వేసేసాను. కొబ్బరి మట్టుకు వేయలేదండి. కొబ్బరి వేసుకుంటే బాగుంటుందంట ప్రవా, నేను మట్టుకు వేయలేదు. మా ఆయన కూరలో కొబ్బరి వాడద్దు వద్దులే అందుకని చెప్పేసి దాని మటుకు పోస్తున్నాను. అందుకని చెప్పి కొబ్బరి మటుకు వేయలేదు. నూనె కాగిందంటే వంకాయలు ఇలా కడిగి కొద్దిగా చింతపండు పులుసు చిక్కగా ఒక్క రవ్వ చూసారు కదా, చిన్న డబ్బా. ఇక్కడ చూస్తే మీకు సైజు అర్థం అవుద్ది, చిన్న డబ్బాని ఎట్ట పట్టుకొని ఉందని మీరు ఊహించుకోవాలనుకుంటే చేతులు ఏ స్టైల్లో బట్టి ఉండాలో పేర్చుకోండి. ఇదిగోండి చిన్న దాంట్లోది ఒక్క రవ్వ పులుసు వేసాను. ఇదిగోండి దాంట్లో కలిపేస్తున్నానండి. చేత్తో కలుపుకుంటేనే బాగుంటుందండి. చేయి పెట్టుకున్నట్టు గింటితో చేయాలంటే కుదరదండి. అందుకని ఇదిగోండి కలిపేసేసాను. లైట్గా ఉప్పేసి ఉప్పు నీళ్ళలో పెట్టున్నా వంకాయలు. అందుకని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నా. నూనె పోసేస్తున్నాను కదా, కొద్దిగానే పోస్తున్నానండి, ఎక్కువ పోయలేదు. పెట్టేస్తున్నాను. మళ్ళీ వేడి కాకము నేను ఎక్కతోంది. కాయలన్నీ పెట్టేసేసాను, సిమ్లో పెట్టేశాను. మరీ సిమ్లో కాదండి, కొరవ వంకాయ ఉడకాల వేయాల మూత పెట్టేశాను. అది దాన్ని మూత తీస్తున్నాను. రవ్వ వడలు ఉన్నాయి, తిరగేస్తున్నాను. ఇదిగోండి ఇవి మన ఇళ్ళలో కొత్తగా వస్తున్నాయి వంకాయలు, నవనీతాలు, ఎర్ర వంకాయలు, సారల వంకాయలు కాదండి, తెల్లడాలుగా ఉంటున్నాయి. ఇదిగోండి అన్నీ తిరగేస్తున్నాను. ఇది నూనె వంకాయ ఏం పుల్లాగా చేసుకుంటాం, అదే మసాలా కూడా గట్టిగా కొట్టుకొని చేసుకుంటాం. అందుకని మాదేది లేదు అనుకోబాకండి. టేస్ట్ మట్టుకు అదర్సు పప్పుల సన్నలోకి, ఆకుకూర పప్పుల్లోకి, రసంలోకి, మజ్జిగన్నంలోకి, పెరుగన్నంలోకి, దేంట్లోకైనా నంచుకుంటే అదర్సు. ఉండేది మేము ఇద్దరం ఇంట్లో. అందుకని ఏదైనా బాగానే చేస్తా, శుద్ధంగా చేస్తా, ఇష్టంగా చేస్తా. ఇదిగోండి నీ పక్క కూడా వాడితే ఈ పక్క వాడాలి కాబట్టి మూత పెట్టబడలేదండి. అది ఇది నూనె వంకాయ వేంపుడు చేసేసాను.
ఇదిగోండి నూనె వంకాయ ఏం పొడి చేసేసాను. హ్యాపీ 1/4 కిలో వంకాయలు తెచ్చేసేసానండి. మేము ఇట్టే చేసుకుంటాము, బాగుంటుంది. వేంపుడు అంటే ఇంతేను అంతే. ఇదిగోండి వంకాయ పెట్టుకున్నాను, అన్నంలో కూడా కలుపుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. పప్పుకూరలో వేసుకొని నంచుకోవచ్చు. రసంలోకి అయితే తరుతుంది, పెరుగన్నంలోకి మజ్జిగన్నంలోకి బాగుంటుంది. మాకు మా అమ్మ ఇది ఒక్కటే వండి పెడుతుండేది. నూనె వంకాయ అంటే ఈ మోడలే, అందుకని నాకు అది ఒక్కటే వచ్చండి. టీవీలో కూడా చాలా చూసున్నాను, ఎప్పుడన్నా చేస్తానండి. మా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే చేస్తా. అది ఇలా కలుపుకోవచ్చు. పప్పులుసులోకి రసంలోకి తినొచ్చు. నేను ఆకుకూర పప్పు చేశానండి, సూపర్ ఉంది. ఆకుకూర పప్పు చేస్తుంటాం. ఆకుకూర పప్పు చేసేస్తుంటాను, సిర్రాకేసి అది కూడా వేసుకుంటాను. అది చాలా బాగుందండి. ఇదండి ఇవాళ నా వంట. హ్యాపీగా చేసేసాను. మనసులో ఇది చేస్తున్నా ఏదో ఆలోచనంటే మా బాబుకి పాపన్న బాబన్న దాన్ని ముద్దుగా పెట్టి అమ్మాయిని కూడా పిలుస్తుంటాను. మా వెంకీ ఇదే ఆలోచన ఉంది, అందుకని వీడియోలు పెడతా. నా రోజులకు ఒకసారైనా పెడుతుంటాను. హ్యాపీ ఉంటారండి. మీకు నచ్చితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ.